బెలూచిస్తాన్ దగ్గర మొన్ననే రైలు పేల్చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులను అరెస్ట్ చేస్తే వాళ్ళు జైల్లో అమర నిరాహార చేస్తున్నారు. ఏకంగా నోబెల్ శాంతి బహుమతుల కాడ పేరెళ్తోంది. మరొక వైపున బెలూచిస్తాన్ బోర్డర్‌లో మొన్న కూడా సైన్యాన్ని చంపేశారు. ఇంత సంఘటనలు జరిగినా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని ఎల్ఓసి వైపుకి తరలిస్తోంది పాకిస్తాన్ సైన్యం. అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్‌లో ఉన్నటువంటి ఏదైతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ భయంతో మెక్మోహన్ రేఖ దగ్గర పెట్టినటువంటి సెక్యూరిటీని కూడా తీసేసి ఎల్ఓసి వైపు పంపించేస్తుంది. ఎందుకు అంటే సలామీ స్లైస్ చైనీస్కి సంబంధించినటువంటిది. ఎట్లయితే ఒక కిలోమీటర్ ఆక్రమించుకోవడం, అవతల ఉన్నటువంటి వాళ్ళు అది తప్పు మాది అని చెప్తే ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్ళడం లాంటి చర్యని సలామీ స్లైస్ అంటుంటాం. అలాగే కొద్దిగా ఆక్రమించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి దాన్ని మన భారత సైన్యం నిబ్లింగ్ టాక్టిక్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, పాకిస్తాన్ సైన్యం అక్కడెక్కడ ఉంది, ఒక 100 అడుగులు ముందుకేస్తాం, ఆగిపోతాం. పాకిస్తాన్ సైన్యం ఇదేదో వాళ్ళు ఏదో అక్కడక్కడే తిరుగుతున్నారులే అనుకుంటారు. ఈలోపు ఇంకొంచెం ముందుకెళ్తాం, ఇట్లా వెళ్ళిపోవడం. ఇలాగ వెళ్ళి పిఓజేకేలో కీలకమైనటువంటి స్థావరాలు, అంటే ఒకేసారి మొత్తం పిఓకే కాకుండా అక్కడ భారతదేశానికి కీలకమైనటువంటి శారదాపీఠం ఉన్నటువంటి ప్రాంతంతో పాటుగా ఏది జగద్గురువుగా ఆనాడు ఎన్నిక కాబడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో శారదాపీఠం, ఆ ప్రాంతం 7వ శతాబ్దంలో లాస్ అయినటువంటి ఆ ప్రాంతంతో పాటుగా పిఓజేకే కీలకమైనటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి ముజఫరాబాద్, ఈ రెండింటిని స్వాధీనం చేసుకుంటుంది భారతదేశం అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి సందేహం అంట. ఇది సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2 టైపులో ఏదో 4 రాళ్ళు వేసేసి వాళ్ళని 4 పేల్చేసేసి తీవ్రవాదుల్ని చంపితే ఉపయోగం లేదు అన్నటువంటి ఉద్దేశంతో తీవ్రవాదుల కంటే కూడా ఈ దఫా గట్టి దెబ్బ కొంత ప్లేస్ని పిఓజేకేలో స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటిది. ఎందుకంటే ఎట్లాగూ వీళ్ళు సిమ్లా ఒప్పందం లేదన్నారు కాబట్టి ఎల్ఓసి దగ్గర ఇంకేం లేదు గీత, ఏ రోజు ఏం గీస్తే గీత అదే. కాబట్టి ఆ రూట్లో అడుగులు వేస్తుందన్నటువంటి అనుమానంతోనే సైన్యాన్ని అక్కడికి తరలించారు. కానీ ఒకవేళ భారతదేశం స్వాధీనం చేసుకుంటే ఏం చెయ్యాలి, ఇది వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు.